హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నీట్ ఆర్ ఎంసెట్లో సీట్ రాకపోతే నెక్స్ట్ బెస్ట్ కెరియర్ ఆప్షన్ కోర్సెస్ ఏంటి. చాలామంది నీట్లో ఆర్ ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే ఏదో ఒక కోర్స్ చేద్దామని చెప్పి కొందరు జాయిన్ అవుతారు. కొందరు ఏంటంటే నెక్స్ట్ టైంకి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా 2-3 ఇయర్స్ వేస్ట్ అయిపోతుంటుంది. అప్పటికి వాళ్ళకి సీట్ రాకపోతే తర్వాత అయినా చేయాల్సిందే. నీట్ అనేది బీడీఎస్ ఆర్ ఎంబీబీఎస్ కోసం రాసే ఎగ్జామ్ ఇది. సో బీడీఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంటి మరి అంటే వీళ్ళకి డాక్టర్ అవ్వాలని కోరిక ఉంటుంది, డాక్టర్ హోదాలో మనం వర్క్ చేయాలని ఉంటుంది. సో డాక్టర్ హోదాలో సమానంగా పనిచేసే కోర్సు ఎంబీబీఎస్ ఒకటే కాదు, దానికి సరి సమానంగా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో వాటి గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే మీకు డాక్టర్ కావాలని, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మీకు ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు డాక్టర్ అవుతేనే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఏం లేదు. మీరు ఈ కోర్సెస్, నేను ఇప్పుడు చెప్పబోయే కోర్సెస్ చేసుకున్నా కానీ మీరు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మామూలుగా అయితే నీట్ తర్వాత మనకి మెడికల్ కోర్సెస్లలో బేసికల్గా 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది: మెడికల్, పారామెడికల్. మెడికల్ అంటే ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ పీజీ ఎలా చేయాలి. పారామెడికల్ అంటే బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి పొంది అలా డాక్టరేట్ పొందుతారు. సో ఇక్కడ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే బీఎస్సీ చేయాలి, ఎంఎస్సీ చేయాలి, తర్వాత పిహెచ్డి చేయాలి, అప్పుడు డాక్టరేట్ వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాంగ్ ప్రాసెస్, కానీ ట్రీట్మెంట్ వైజ్గా అయితే సేమ్ ఉంటుంది. కాకపోతే ఎవ్రీ పారామెడిక్స్ వర్క్ అండర్ దేర్ కన్సర్న్ డాక్టర్ గైడ్లైన్. అంటే మీకు ఎక్కడైతే పని చేస్తారో ఆ పని చేసిన చోట మీకు సూపర్ స్పెషాలిస్ట్ హాస్పిటల్లో అక్కడ డాక్టర్స్ ఉంటారు, అంటే కన్సర్న్ డాక్టర్స్ ఉంటారు. ఆ సంబంధించిన డాక్టర్లు అక్కడ వార్డులో కానీ అక్కడ వాళ్ళ అండర్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే గైడ్ చేస్తారో పేషెంట్ ట్రీట్మెంట్ విషయంలో, అదే మనం పారామెడిక్స్ అనే వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటుంది. వాటి గురించి నీట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్. మెడికల్ అంటే ఎంబీబీఎస్ సీట్ రావాలి. ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత మనం అలా ప్రొఫెషనల్గా ఇంకా నెక్స్ట్ పీజీ లెవెల్లో అలా చేస్తాం. అది కాకుండా పారామెడిక్స్ అంటే ఎంబీబీఎస్ కాకుండా మిగతావన్నీ పారామెడిక్స్ అండర్లో వస్తుంది. అందులో చాలా టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది: సర్టిఫికేట్ పారామెడికల్ కోర్సెస్, డిప్లొమా పారామెడికల్ కోర్సెస్, బ్యాచిలర్ పారామెడికల్ కోర్సెస్, మాస్టర్ పారామెడికల్ కోర్సెస్. ఈ విధంగా ఉంటుంది. అంటే సర్టిఫికేట్, డిప్లొమా ఇవేంటంటే ఇంటర్మీడియట్ బైపీసీ సైన్స్ గ్రూప్ చేసిన తర్వాత చేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్ కూడా బైపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ ఆర్ సైన్స్ గ్రూప్ చేసిన తర్వాత చేసుకోవచ్చు. మాస్టర్ అనేది బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, యాక్చువల్లీ పారామెడికల్ కోర్సెస్లో నేను ఇప్పుడు చెప్పాను కదా, పారామెడికల్ కోర్సెస్ చాలా టైప్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. కానీ ఒక్కొక్క దానికి ఒక సపరేట్ బోర్డు ఉంటుంది అండ్ సపరేట్ కౌన్సిల్ ఉంటుంది. సో అది మీరు తెలుసుకోండి. అన్ని పారామెడికల్ కోర్సెస్ అన్నీ ఒకటే అండర్లో రాదు. అవి కొన్ని కౌన్సిల్ అండర్లో వస్తాయి, కొన్ని బోర్డు అండర్లో వస్తాయి. స్క్రీన్ మీద చూడొచ్చు. ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఇవన్నీ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ డి ఫార్మసీ, బి ఫార్మసీ అండ్ ఫార్మ్ డి, ఇవన్నీ ఫార్మసీ కౌన్సిల్ నుంచి వస్తుంది. ఇవి కాకుండా మిగతా పారామెడికల్ కోర్సెస్ ఏదైతే ఉంటాయో, నేను నెక్స్ట్ మీకు చెప్తాను ఎన్ని కోర్సెస్ ఉన్నాయనేది. అవన్నీ పారామెడికల్ బోర్డు అండర్లో వస్తుంది. పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో ఇలా జెన్యున్గా ఉండాలి. చాలామంది ఈ జిఎన్ఎం ఫార్మసీ అంటే ఆల్రెడీ కౌన్సిల్ ఉంది కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ పారామెడికల్ అంటే ఇప్పుడిప్పుడే వచ్చిన కోర్సెస్ కాబట్టి వీళ్ళకి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు రిజిస్ట్రేషన్ అవసరమా లేదా అని చెప్పి చాలామందికి తెలియదు. అలా తెలియక గుర్తింపు లేని పారామెడికల్ బోర్డు నుంచి గుర్తింపు లేని కొన్ని యూనివర్సిటీస్, కాలేజీలలో అడ్మిషన్ తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కోర్సెస్కి ఫీజు అనేది లక్షల్లో ఉంటుంది. లక్షల్లో ఉన్నప్పుడు మనము ఏదో ఇష్టం వచ్చిన కాలేజీలో జాయిన్ అయిపోతే మనం తర్వాత ఈ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. సో దానికోసం నేను చాలా వీడియోలు చేశాను, ఒకసారి చూడండి. జెన్యున్గా యూనివర్సిటీ ఏముంటాయి అండ్ పారామెడికల్ కోర్సెస్లో మనం ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలి, కాలేజ్ గురించి ఎలా చూడాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అక్కడ చూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇదండి, కోర్సెస్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. దానికి సంబంధించిన బోర్డ్స్, తర్వాత యూనివర్సిటీస్ అండ్ కౌన్సిల్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మీరు గమనించి అడ్మిషన్ తీసుకోండి.
ఇది కౌన్సిల్ గురించి. ఇందులో ఫస్ట్ ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అని ఉంది కదా. సో నర్సింగ్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం. నర్సింగ్ కోర్స్ అనేది బైపీసీ స్టూడెంట్ లేదంటే జిఎన్ఎం చేసిన తర్వాత పోస్ట్ బీఎస్సీ చేసుకోవచ్చు, లేదంటే వొకేషనల్ కోర్స్ చేసిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇది 4 year కోర్స్. సో దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ దీంట్లో ఈ కోర్స్ చేసుకుంటే మనకు జాబ్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అవన్నీ జాబ్స్ మనం చేసుకోవచ్చు. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ స్టాఫ్ నర్స్గా చేసుకోవచ్చు, నర్సింగ్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్గా చేసుకోవచ్చు, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్గా చేసుకోవచ్చు, అండ్ ఇండస్ట్రియల్ నర్స్ అంటే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో హాస్పిటల్స్ కూడా ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. అండ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్గా, నర్సింగ్ సూపర్వైజర్ ఆర్ వార్డ్ సిస్టర్గా, అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే ఒక హాస్పిటల్కి కానీ ఒక ఆర్గనైజేషన్కి కానీ ఒక సూపరింటెండెంట్ ఉంటారు నర్సింగ్కి సంబంధించి. మెడికల్ సూపరింటెండెంట్ అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కమ్యూనిటీ హెల్త్ నర్స్ అని అంటారు, కమ్యూనిటీ హెల్త్ నర్స్గా కూడా పని చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్, కొన్ని ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ కూడా ఉంటుంది, అందులో ఆ పోస్ట్ కూడా ఉంటుంది. మిలిటరీ నర్స్, మిలిటరీలో వెళ్ళాలనుకునే వాళ్ళకి నర్సింగ్ అనేది ఒక బెస్ట్ కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఈ బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ ఏఎన్ఎంగా చేసిన తర్వాత దాని కన్సల్ట్ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. అండ్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ టీచింగ్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ చేసుకున్న తర్వాత మీకు ఏఎన్ఎం, జిఎన్ఎం అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి మీరు టీచింగ్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. చాలా ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ నర్సింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి టీచింగ్ ఫ్యాకల్టీగా అవకాశం ఇస్తారు. సో కెరియర్ ఆప్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, అయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా జాబ్స్ ఉంటాయండి. ఇవే కాకుండా మీకు రీసెర్చ్ ఫీల్డ్లో చాలా ఉంటుంది. ఇంకా మీకు ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పి, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి చాలా పోస్టులు ఉంటాయి. సైంటిస్ట్గా కూడా చేసుకోవచ్చు. మీరు ఎంఎస్సీ లెవెల్లో, పిహెచ్డి లెవెల్లో వెళ్ళారంటే సైంటిస్ట్గా, రీసెర్చ్ అసిస్టెంట్గా కూడా పని చేసుకోవచ్చు. ఈ బీఎస్సీ నర్సింగ్ కెరియర్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బీ ఫార్మసీ కెరియర్ ఆప్షన్. ఎంసెట్ ఆధారంగా బీ ఫార్మసీ అంటే బీ ఫార్మసీ అనేది తీసుకుంటారు ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా. మేనేజ్మెంట్ సీట్లో మీకు బీ ఫార్మసీ కూడా చేసుకోవచ్చు. సో బీ ఫార్మసీ చేసుకోవడానికి బైపీసీ ఒక్కరే కాదు, ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, అండ్ వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఎంపీసీ, బైపీసీ ఎవరైనా చేసుకోవచ్చు, సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. సో వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటుంది. బీ ఫార్మసీ చేసిన తర్వాత ఏమి జాబ్స్ లేవండి, మేము ఎక్కడ చేయాలి అని చెప్పి ఓన్లీ హాస్పిటల్ సైడ్ మాత్రమే వెతుకుతూ ఉంటారు. హాస్పిటల్ అనేది ఒక మేజర్ పార్ట్, అంతేగాని హాస్పిటల్లోనే ఫార్మసీ వర్క్ ఉండదు, ఇంకా చాలా ఉంటుంది. సో మీకు ఫార్మసీకి సంబంధించిన చాలా డ్రగ్స్ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీలో మీ అవసరాలు చాలా ఉంటుంది. ఈ బీ ఫార్మసీ చేసిన వాళ్ళ అవసరాలు చాలా ఉంటుంది. సో ఇది చేసుకున్న మీకు ఎంబీబీఎస్ నీట్ సీట్ రాలేదంటే ఇది చేసుకున్న బెస్ట్ కెరియర్ ఆప్షన్ ఉంటుంది. వాళ్ళతో సమానంగా జీతాలు కూడా పొందొచ్చు, దాంట్లో ఏం తక్కువ లేదు. అండ్ మీరు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తే ఇంకా ఎక్కువ శాలరీస్ ఉంటుంది. అండ్ డ్రగ్స్ అండ్ క్లినికల్ సైడ్ మీరు వెళ్తే అక్కడ ఇంకా బాగుంటుంది శాలరీస్, డాక్టర్స్ కంటే ఎక్కువ ఇస్తారు శాలరీస్ అక్కడ. ఆ విధంగా మీరు అట్లా చూజ్ చేసుకోవచ్చు కెరియర్. బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మ్ చేసి పిహెచ్డీ చేస్తే ఇంకా మీకు ఎక్కువ అవకాశాలు ఉంటుంది. సో కెమికల్ డ్రగ్ టెక్నీషియన్గా చేసుకోవచ్చు బీ ఫార్మసీ చేస్తే. బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్లో పనిచేసుకోవచ్చు, డ్రగ్స్ థెరపిస్ట్గా చేసుకోవచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేయచ్చు, హాస్పిటల్ డ్రగ్ కోఆర్డినేటర్గా పనిచేయచ్చు, అండ్ హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేయచ్చు, ఫార్మసిస్ట్గా పనిచేయచ్చు, ప్యాథలాజికల్ ల్యాబ్లో పనిచేయచ్చు, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటిలో మీకు చాలా పోస్టులు ఉంటాయి. సైంటిస్ట్గా పనిచేయచ్చు, మీరు ఎంఫార్మసీ చేసి పిహెచ్డీ చేశారంటే సైంటిస్ట్ అవకాశాలు కూడా ఉంటుంది. రీసెర్చ్ ఆఫీస్లలో కూడా పనిచేయచ్చు. ఈ విధంగా చాలా ఉంటుంది. హాస్పిటల్లో అయితే చాలా బొచ్చడి అవకాశాలు ఉంటుంది. లేదు అంటే మీరు ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు. అంటే నర్సింగ్ కానీ, ఫార్మసీ కానీ, పారామెడిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు బేసిక్ ట్రీట్మెంట్ అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఓన్గా క్లినిక్ పెట్టుకోవచ్చు. అలా క్లినిక్ పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ ఏదైనా ఆన్ కాల్లో ఎవరైనా డాక్టర్ని పెట్టుకొని మీరు ఒక క్లినిక్ కూడా రన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు కెరియర్ ఆప్షన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్గానే ఉంటుంది. దీంట్లో బీ ఫార్మసీ చేసిన తర్వాత చాలామంది మాకు కెరియర్ సరిగా లేదండి, ఏదైనా కోర్స్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. బీఎస్సీ కోర్సెస్ కానీ, డిప్లొమా కానీ, పారామెడికల్ కోర్సెస్ చేద్దామని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. ఇది కూడా పారామెడికల్ కోర్సెస్, దీనికి సపరేట్ కౌన్సిల్ ఉంటుంది.
కాబట్టి వాటికంటే ఇది కూడా బెస్ట్ కోర్సెసే. మీరు దాని గురించి వరి అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఇది బీఫార్మసీ కెరియర్ ఆప్షన్ గురించి. బీపీటీ ఫిజియోథెరపీ కోర్స్. నీట్లో మీకు ర్యాంక్ రాలేదంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బీపీటీ. బీపీటీ చేసిన వాళ్ళు చాలామంది విలేజ్లలో ఏంటంటే బొక్కల డాక్టర్ అంటారు. సో ఫిజియోథెరపీ డాక్టర్స్ అని కూడా అంటారు. సో వీళ్ళేంటంటే కంప్లీట్గా ఫిజియోథెరపీకి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవే కాకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ కూడా బాగా అవగాహన ఉంటుంది, తెలిసి ఉంటుంది. ఈక్వల్గా ఒక డాక్టర్తో సమానంగా వీళ్ళకి కూడా చాలా సిలబస్ ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు అండ్ ఓన్ నర్సింగ్ హోమ్ రన్ చేసుకోవచ్చు. వీళ్ళకు కూడా చాలా అవకాశాలు ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ఫిజియోథెరపీ చేసిన వాళ్ళకి హాస్పిటాలిటీ ఫీల్డ్ కంటే ఎక్కువ అంటే స్పోర్ట్స్ కానీ ఫిట్నెస్ సెంటర్స్లో వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఫిజియోథెరపీ అనేది పెద్దగా ఎవరు చేయించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే విలేజ్ లెవెల్లో కానీ అండ్ ఎక్కడైనా వేరే దగ్గర ఏంటంటే మామూలుగా ఏదో విలేజ్లో ఉండే థెరపీస్ వాళ్ళ దగ్గర చేయించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఫిజియోథెరపీ డాక్టర్ని చూపించుకుంటే కొన్ని ఎక్సర్సైజ్ నీట్గా పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరే వెళ్ళాలని చెప్పి చాలామందికి అవేర్నెస్ పెరిగింది. కాబట్టి అందరూ ఫిజియోథెరపీకి కన్సల్ట్ అవుతారు. ఇంతకుముందు బీపీటీ చేసిన వాళ్ళకి నిజంగా అవకాశం సరిగా లేకుండే. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అక్కడక్కడ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. చాలా వరకు వీళ్ళకి చాలా బెస్ట్ కెరీర్ ఆప్షన్ ఉంది. సో ఇది కూడా మీకు నీట్లో ర్యాంక్ రాలేదంటే ఇది కూడా చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి కెరీర్ ఆప్షన్ ఉంటుంది, మంచి శాలరీస్ ఉంటుంది. సో శాలరీస్ కాలేజెస్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, మీరు అక్కడ చూసుకోండి. సో నీట్లో ర్యాంక్ రాలేదంటే బీపీటీ కూడా తీసుకోవచ్చు. బీపీటీ చేసుకున్న తర్వాత కెరీర్ ఆప్షన్ అనేది చాలా ఉంటుంది. అందులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు. మెంటల్ హెల్త్ సెంటర్లో పని చేసుకోవచ్చు. నర్సింగ్ హోమ్ లేదంటే ప్రైవేట్ కేర్ సెంటర్లో అక్కడ వర్క్ చేయొచ్చు. అండ్ స్పోర్ట్స్ క్లినిక్ అండ్ ఫిట్నెస్ సెంటర్స్లో వీటిలోనే మీకు ఎక్కువ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే డెఫినెట్గా పోస్టులు చాలానే ఉంటుంది. అండ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాటిలో కూడా ఉంటుంది. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లో కూడా ఉంటుంది. అండ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఉంటుంది. అండ్ ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు. హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేయచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీస్లో పనిచేయచ్చు. అండ్ స్టడీస్లలో పనిచేయచ్చు. అండ్ సైంటిస్ట్గా కూడా పనిచేయచ్చు. మీరు ఎంపీటీ చేస్తే దానికి సంబంధించిన చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. సో మీరు సైంటిస్ట్గా కూడా పనిచేయచ్చు. రీసెర్చ్ ఆఫీసులలో కూడా పనిచేయచ్చు. ఈ ఐసీఎంఆర్కి అండ్ ఐసీఎంఆర్లో 36 బ్రాంచెస్ ఉంటుంది ఇండియా మొత్తానికి. అందులో హైదరాబాద్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, 2-3 ఆఫీసులు ఉన్నాయన్నమాట. అంటే ఐసీఎంఆర్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఎన్ఐఎన్ కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో మీరు అక్కడ కూడా వర్క్ చేయొచ్చు. అక్కడ కూడా కెరియర్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు అలా చేయొచ్చు. ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు. హాస్పిటల్లో, నర్సింగ్ హోమ్లో, స్పోర్ట్స్ క్లినిక్స్, ఫిట్నెస్ సెంటర్స్లో చాలా చోట్ల మీకు జాబ్స్ ఉంటుంది. ఇప్పుడైతే క్రికెట్ స్టేడియంలు, హాకీ స్టేడియంలు, కబడ్డీ స్టేడియంలు చాలా ఈ కోచింగ్ సెంటర్లు పెరిగాయి. కోచింగ్ సెంటర్తో పాటు స్టేడియంలు పెరిగాయి, స్టూడెంట్ పెరిగారు, ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఎంతమంది అయితే స్పోర్ట్స్ పర్సన్స్ వస్తారో, ఫిట్నెస్ పర్సన్స్ వస్తారో, అంటే జిమ్స్ వస్తాయో అంత ఫిజియోథెరపీ అవసరాలు కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్నవాటికే బెండ్ అయిపోతున్నారు. అంటే ఫ్రాక్చర్ కావచ్చు, మజిల్ కంప్రెషన్ కావచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కానీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయించుకోవాలి. సో వీళ్ళ అవసరం చాలా ఉంది ఇప్పుడు. కాబట్టి నీట్లో ర్యాంక్ రాలేదంటే ఫిజియోథెరపీ ఒక బెస్ట్ ఆప్షన్. సో పైన 2 కోర్సులతో పాటు ఇది కూడా మంచి కెరీర్ ఉన్న ఆప్షన్. ఇది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పారామెడిక్స్, బీపీటీ అండ్ బీఫార్మసీ. ఈ మూడింటికి సపరేట్ కౌన్సిల్ ఉంటుంది. అంటే నర్సింగ్కి సపరేట్ నర్సింగ్ కౌన్సిల్ ఉంది, ఫిజియోథెరపీ వాళ్ళకి సపరేట్ కౌన్సిల్ ఉంటుంది, అదేవిధంగా ఫార్మసీ వాళ్ళకి సపరేట్ కౌన్సిల్ ఉంటుంది. అవి కాకుండా మిగిలిన కోర్సులన్నీ పారామెడికల్ బోర్డ్ అండర్లో రిజిస్ట్రేషన్ అవుతాయి. పారామెడికల్ బోర్డ్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో పారామెడికల్ కోర్సెస్లో ఇండియాలో 32 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. అందులో మనకి తెలుగు స్టేట్లో ఒక 12-15 ఉన్నాయి. సో నేను బెస్ట్ ఇప్పుడు పారామెడికల్లో కొన్ని కోర్సెస్ మాత్రమే చెప్తున్నాను. ఇవి సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా ఉంది అండ్ బీఎస్సీ ఉంది. సో నేను బీఎస్సీ కోర్సెస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లేలో పెట్టాను. సో వీడియో చాలా లెంగ్త్ అవుతుంది కాబట్టి నేను బీఎస్సీ మాత్రమే చెప్పాను. ఇందులో డిప్లొమా కూడా ఉంటుంది. స్టేట్ కన్సర్న్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కోర్స్ అనేది ఇప్పుడు తెలుగు స్టేట్లో
ఓన్లీ ఏపీలో మాత్రమే కోర్సెస్ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కడా లేదు. అండ్ ఇంకోటి, ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే నమ్మినా చాలామంది యూజీసీ పర్మిషన్ ఉంది కొన్ని యూనివర్సిటీస్, కానీ వాళ్ళకి పారామెడికల్ బోర్డులో పర్మిషన్ లేదు. మీరు కోర్స్ చేస్తే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కోండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. కానీ మీరు మోసపోకండి. చాలామంది పాపం లక్షలు కట్టేసి సర్టిఫికేట్ సరిగా జెన్యున్గా రాక ఇబ్బంది పడ్డ వాళ్ళు నాకు చాలామంది కాల్ చేశారు. సో వాళ్ళందరిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎంతో కష్టపడి మీరు డబ్బులు కడతారు, ఆ డబ్బులు కట్టిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు వాల్యూ లేకుంటే ఆ డిగ్రీ 4 years చదివిన డిగ్రీ వేస్ట్ అయిపోతుంది. సో పారామెడికల్ కోర్సెస్కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మీకు నీట్లో ర్యాంక్ రాలేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ పారామెడికల్ కోర్సెస్కి చేసినా కూడా బాగానే శాలరీస్ ఉంటుంది, బాగానే కెరియర్ ఉంటుంది, ఈక్వల్గా డాక్టర్తో సమానంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కెరియర్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మీరు ఫేక్ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ తీసుకోకండి. అడ్మిషన్ తీసుకునే ముందు డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి, మేము డెఫినెట్గా రిప్లై ఇస్తాము. సో ఇదండి పారామెడికల్లో వచ్చేసి చాలా దానికి సంబంధించిన వీడియోస్ చాలా చేశాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని కోర్సెస్కి సంబంధించిన కెరియర్ ఆప్షన్ అనేది వీడియో చేశాను నేను. సో మన ఛానల్లో పారామెడిక్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ టెక్నాలజీ, ఫిజిషియన్ అసిస్టెంట్. దీంట్లో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నది ఫిజిషియన్ అసిస్టెంట్ కూడా. చాలామంది అడుగుతారు, ఆర్ఎంపీగా చేసుకోవాలి సార్, మరి మేము ఏమైనా కోర్స్ ఉందా అని అడుగుతారు. ఆర్ఎంపీగా సెటిల్ అవ్వాలంటే బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ చేసుకోండి, ఇంకా మీకు తిరిగి ఉండదు. మిగతాది అంటే ఇంకా వేస్తామని బీఎస్సీ చేస్తే మీకు మంచి కెరియర్ ఆప్షన్ ఉంటుంది, మీరు క్లినిక్ పెట్టుకోవచ్చు, అన్ని ట్రీట్మెంట్ మీరు చేసుకోవచ్చు. అంటే మిగతా కోర్సులు చేసినా కూడా చేసుకోవచ్చు, కానీ ఫిజిషియన్ అసిస్టెంట్ అంటే మీకు 4 years కంప్లీట్లీ ఒక డాక్టర్ దగ్గర, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర మీకు ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఒక పేషెంట్ బేసిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ట్రీట్మెంట్ చేయాలంటే ఎలా చేయాలి, ఎలా ప్రొసీజర్ స్టార్ట్ అవ్వాలో వీళ్ళకి ఇంకా బాగా ట్రైనింగ్ ఉంటుంది. మిగతా వాటికంటే కార్డియాలజీ అంటే కార్డియాలజీకి సంబంధించి 2D, TMT, ECG ఇట్లా ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ అంటే ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్గా ఉంటారు. మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, న్యూక్లియర్ మెడిసిన్, అల్ట్రాసౌండ్, కలర్ డాప్లర్ అట్లా చేస్తారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఆల్ టైప్ ఆఫ్ టెస్టులు చేస్తారు. అనస్థీసియా అంటే ఇది మత్తుమందు ఇవ్వడం. సో అన్నీ ఏదైతే సర్జరీ జరుగుతారో ఆ సర్జరీకి సంబంధించిన మత్తుమందు ఇవ్వడం లాంటిది జరుగుతుంది. మెడికల్ రికార్డ్ ఇవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లాస్ట్లో పేషెంట్ డిశ్చార్జ్ సమ్మరీకి వెళ్తారు, ఆ పేషెంట్ హిస్టరీస్ అన్నీ స్టోర్ చేసుకునేది మెడికల్ రికార్డ్ టెక్నాలజీ అక్కడ ఉంటుంది. అండ్ తర్వాత కార్డియోవాస్కులర్, ఇది కార్డియాలజీకి సంబంధించి, న్యూక్లియర్ మెడిసిన్ ఇది కూడా రేడియాలజీకి సంబంధించి, న్యూరోపతి, న్యూరోఫిజియాలజీ ఇది కూడా న్యూరాలజీకి సంబంధించింది, డయాలసిస్ టెక్నాలజీ ఇది కిడ్నీకి సంబంధించింది, ఆప్థమాలిక్ అసిస్ట్ టెక్నాలజీ ఇది ఐకి సంబంధించి, ఆడియోమెట్రీ అండ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ ఇది అంటే మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కోర్స్ ఇది. ఆక్యుపేషనల్ థెరపీ ఇది కూడా అలాంటిదే. అండ్ రేడియాలజీ, రేడియోగ్రఫీ అన్న ఒకటే. ఇవన్నీ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, న్యూక్లియర్ మెడిసిన్, అల్ట్రాసౌండ్ అన్నీ ఇదే ఉంటుంది. బీఎస్సీ ఇన్ రేడియాలజీ, బీఎస్సీ ఇన్ రేడియోగ్రఫీ అన్న, బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అన్న ఒకటి. సిలబస్ అన్నీ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే కొన్ని స్టేట్లో కొన్ని విధంగా ఇట్లా బీఎస్సీ రేడియాలజీ పెడతారు, కొందరు బీఎస్సీ రేడియోగ్రఫీ పెడతారు, అండ్ కొందరు బీఎస్సీ ఎంఐటీ పెడతారు. బట్ అల్టిమేట్గా ఏది చూసుకున్నా కానీ ఒకటే, సిలబస్ అన్నీ ఒకటే ఉంటుంది. స్టేట్ని బట్టి, కాలేజ్ని బట్టి కొందరు ఇట్లా యాడ్ ఇస్తూ ఉంటారు. బీఎస్సీ రేడియాలజీ అని పెట్టకూడదు, ఎందుకంటే బీఎస్సీ రేడియాలజీ అనేది ఉండదు. ఓన్లీ బీఎస్సీ రేడియోగ్రఫీ అనే పెట్టాలి, లేదంటే బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అని పెట్టాలి. కొందరు తెలియక బీఎస్సీ రేడియాలజీ అని పెట్టేస్తారు. సో ఇది వాటెవర్, ఇలా ఆప్థమాలజీ అన్న, ఆప్థోమెట్రీ అన్న సేమ్, ఐ టెస్ట్కి సంబంధించింది, ఐ కేర్కి సంబంధించింది, ఈ విధంగా బేసిక్గా ఉంటుంది. ఇవన్నిటికీ బైపీసీ స్టూడెంట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అండ్ వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బిడ్జీ కోర్స్ రాస్తే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇది కొన్ని చోట్ల 3 years ఉంటుంది, కొన్ని చోట్ల 4 years ఉంటుంది. కానీ బీఎస్సీ ఆనర్స్ అంటే కంప్లీట్లీ వాటి గురించి ఉంటుంది. 4 years ఎక్కడైతే ఉంటుందో అక్కడ జాయిన్ అవ్వండి, చాలా మంచిది. అండ్ ఇది డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది, వాటి గురించి ఆల్రెడీ వీడియో చేశాను. సో ఒకటి చూసుకోండి. నేను ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా దీనికంటే ఎక్కువ ఆప్షన్ చెప్పలేను. సో ఇదండి, నీట్లో కానీ ఎంసెట్లో కానీ సీట్ రాకపోతే మీరు చూజ్ చేసుకునే బెస్ట్ కెరియర్ ఆప్షన్ కోర్సెస్. దీనికి మించి ఇంకా ఏమీ ఉండదు. ఇది చేసుకున్న తర్వాత, ఇందులో బీఎస్సీ చేసుకున్న తర్వాత మీకు ఎంఎస్సీ లెవెల్లో మళ్ళీ తర్వాత నేను చేస్తాను. సో మీకు ఎంఎస్సీ లెవెల్లో కోర్సెస్, బెస్ట్ కోర్సెస్ ఏమి ఉంటుంది, అండ్ దాని తర్వాత మీరు
డాక్టరేట్ ఎలా పొందాలి, ఈక్వల్గా డాక్టర్తో సమానంగా మీకు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఎక్కడొస్తుంది అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదండి, మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను, ఎందుకంటే మీకు నచ్చితే చేసుకుంటారు, లేదంటే లేదు. సో ఇదండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.